ముందర మనం చూసాం దట్ డొనాల్డ్ ట్రంప్ కూడా అన్నారు యుఎస్కి భారత్కి ఒక ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది అని అన్నారు. కింద నెల కూడా మన వైపు నుంచి చాలా మంది డిప్లొమాట్స్, తర్వాత జయశంకర్ జీ వీళ్ళందరూ కూడా యుఎస్ వెళ్ళి ఒక ట్రేడ్ డీల్ గురించి మాట్లాడారు. ప్రస్తుతానికి అది అయ్యే లోపల ఒక ఇంటరిమ్ ట్రేడ్ పాక్ట్, ఇంటరిమ్ అంటే దీని మధ్యలో జరిగేది ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది. అది వాళ్ళ అంబాసిడర్ సెర్జియో గౌర్ గారు, అట్లాగే మనకు కూడా మన పీయూష్ గోయల్ గారు కామర్స్ మినిస్టర్, ఆయన కూడా అనేది ఏంటంటే 99% అయిపోయింది, 1% మిగిలింది, అది జస్ట్ టెక్నికాలిటీస్ ఇవి అవి కామాలు పుల్ స్టాపులు తప్ప. కరెక్ట్ అని అన్నారు కరెక్ట్ పీయూష్ గోయల్. సో దీంట్లో ఇంతకు ముందర అట్లీస్ట్ డొనాల్డ్ ట్రంప్ అప్పుడు ఓపెన్ గా అని చెప్పింది, మన వైపు నుంచి ఇంకా అది ఓపెన్ గా అనలేదు, కానీ వాళ్ళ వైపు నుంచి ఏమన్నారంటే భారత్ మన నుంచి దాదాపుగా $500 బిలియన్ వర్త్ ఆఫ్ ట్రేడ్ చేస్తారు, అంటే $500 బిలియన్ మనకి ఇస్తారు, ఇచ్చి మన నుంచి అమెరికా. కరెక్ట్. సో ప్రస్తుతానికి మనం డేటా చూసుకుంటే దాదాపుగా భారత్కిను యుఎస్కి $135 బిలియన్ అట్లా ఉంది. దాంట్లో కూడా ఎట్లా ఉందంటే మేజర్గా వాళ్ళది ఒక $45 బిలియన్ వాళ్ళకి వెళ్తుంది, మిగతా అదంతా మన వైపే వస్తుంది మెజారిటీ, రైట్. ఆల్మోస్ట్ 85 to 90 బిలియన్ మనకు వస్తుంది. సో పెద్ద ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంది. సో యుఎస్కి నిజం చెప్పాలంటే అందరితో ఉంటుంది ట్రేడ్ డెఫిసిట్, చైనాతో ఉంది, మనతో ఉంది. మనకు వచ్చేసరికి యుఎస్కి వచ్చేసరికి మన ఒక సర్ప్లస్ అనేది మనకు వస్తుంది, అది బ్యాలెన్స్ చేసే ఉద్దేశం అనేది ఉంది వాళ్ళకి. ఓకే. సో మనం వాళ్ళ నుంచి మేజర్గా ఏం తీసుకుంటున్నామంటే మనం రకరకాల ఆయిల్స్, లేకపోతే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లాంటివి, పిస్టాషియోస్ లాంటివి, అవి ఇట్లాంటివి సమ్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సోయా బీన్స్ ఇవన్నీ మన నుంచి వాళ్ళకి వెళ్ళేవి, టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్, జెమ్ స్టోన్స్, ఇవన్నీ చాలా అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఇవన్నీ వాళ్ళ వైపు కూడా చాలా వెళ్తున్నాయి. ఈసారి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నట్టు అంటే మీరు ఇంకొంచెం డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ కూడా పెంచుకోండి, మా నుంచి డూ సంథింగ్, $500 బిలియన్ టార్గెట్ చేయండి ఇన్ 5 years, అంటే సంవత్సరానికి $100 బిలియన్ వర్త్ బిజినెస్ అయినా మినిమం చేయండి. సో ఇదొకటి పుష్ చేసి మేబీ దాంట్లో ఒకటి ఎనర్జీ రిలేటెడ్ డెఫినెట్గా పుష్ చేస్తున్నారు. అందుకని మార్కో రూబియో కూడా మనం వచ్చినప్పుడు ఎనర్జీ రిలేటెడ్ డిస్కషన్స్ పెట్టారు, మా నుంచి మీరు ఇంకా తీసుకోవాలన్నట్టు అన్నారు. దానికి మనం కూడా వెంటనే వెనిజులా ఆయన యాక్టింగ్ ప్రెసిడెంట్ కూడా వచ్చారు ఇండియాకి. కరెక్ట్. ఆయన కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఆయిల్ గురించే మాట్లాడి ఉంటారు. కరెక్ట్. సో మార్కో రూబియో డెఫినెట్ గా మా నుంచి ఆయిల్ అనేది మీరు తీసుకోలేదు, ఎనర్జీ తీసుకోండి అన్నారు. మనం కూడా దానికి తెలివిగా ఏమన్నామంటే, అంటే భారత్ దాని ఇంట్రెస్ట్ ప్రకారం చూస్తుంది, డైవర్సిఫై చేస్తున్నాము, విల్ సీ వాట్ హ్యాస్ టు బి డన్ అన్నట్టు అన్నారు. కమిట్మెంట్ ఇంకా ఓపెన్ ఇవ్వాలి. అట్లాగే డిఫెన్స్ ఇంతకు ముందర F-35 కొనమని చాలా ప్రెషర్ వచ్చింది మనకి.